సార్ నమస్కారం సార్. ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. సార్ ఇప్పుడు ఎవరైనా చనిపోతే వాళ్ళ ఇంటికి మనం వెళ్తుంటాం, మరణించిన వారి ఇంటికి వెళ్తాం. ఇంటికి వెళ్ళినప్పుడు తిరిగి మరలా మన ఇంటికి వచ్చినప్పుడు ఏమైనా నియమాలు పాటించాలా? కొందరు అంటారు స్నానం చేయాలి, కొందరు గుడికి మొక్కాలి, రకరకాలుగా చెప్తుంటారు. మన ఇంటికి వచ్చేటప్పుడు ఎలాంటి నియమాలు పాటించాలి, అసలు ఏం చేయాలి? చాలా మంచి ప్రశ్న వేశారండి. ఇక్కడ ఏంటంటే చనిపోయిన వారి ఇంటికి వెళ్ళి వచ్చినప్పుడు సర్వసాధారణంగా అందరూ చేయాల్సిన పని ఏంటంటే చక్కగా స్నానం చేయాలి. అయితే పాతకాలంలో ఏంటంటే అసలు ఇంట్లోకి రాకుండానే బయటే ఉండేది. మనకి స్నానం చేసేటువంటి ఏదైతే బాత్రూమ్ ఉంటుందో బయటే ఉండేది. ఆ బాత్రూంలోకి వెళ్ళి అక్కడే ఆ వస్త్రాలను వదిలేసి చక్కగా స్నానం చేసి వచ్చేవారు. ఇది చాలామందికి తెలియక ఏమనుకుంటారంటే ఇదేదో మూఢనమ్మకం ఏమో అనుకుంటారు. కానీ దీని ఒక్కసారి మనం సైంటిఫిక్ కోణంతో కనుక చూసినట్లయితే, ఇప్పుడు చూడండి, మనకి ఈ యొక్క మహమ్మారి వల్ల మనం బయటికి వెళ్ళి వస్తే స్నానం చేస్తున్నాం ఇంటికి రాగానే. ఎందుకు అంటే గాలిలో వ్యాపించి ఉండొచ్చు, లేనట్లయితే ఎవరి ద్వారా అయినా టచ్ ద్వారా నాకు అంటుకోవచ్చు, వస్త్రాలకు అంటుకోవచ్చు అని ఏం చేస్తున్నాం, ఇంటికి రాగానే వస్త్రం చక్కగా తీసేసి నీళ్ళల్లో వేసేసి చక్కగా స్నానం చేసి ఫ్రెష్ అప్ అయి వస్తున్నాం. అంటే ఒక మనిషి మరణించినప్పుడు ఆ మరణించినటువంటి వ్యక్తి నార్మల్ డెత్ అయి ఉండొచ్చు, లేనట్లయితే అతని ద్వారా అతనిలో ఏదైనా సరే కనబడినటువంటిది ఏదైనా వైరస్ లాంటిది కానీ ఏదైనా కారణం చేత మరణించవచ్చు. ఒక మనిషి మరణించినప్పుడు పెళ్ళికి వెళ్ళకపోయినా పర్లేదు, కానీ మరణించినప్పుడు ఖచ్చితంగా వెళ్ళి తీరాలని శాస్త్రం చెప్తుంది. ఎందుకంటే అటువంటి సమయాల్లోనే మేము ఉన్నాము అని చెప్పి తెలియజేయాలి. చుట్టాల్లో కావచ్చు, ఫ్రెండ్స్లో కావచ్చు, ఎవరైనా కావచ్చు, వెళ్ళి వాళ్ళకి ధైర్యం చెప్పి రావాలి. అయ్యో మరణించాడు కదండి, అతను ఎలా మరణించాడు, అవి అంటుకుంటాయనేటువంటి అధైర్యపడొద్దు. మళ్ళీ అక్కడ చక్కగా ధైర్యం చెప్పి ఏం పర్లేదు, ఏముంది, వాళ్ళు కాకపోతే రేపైనా జరగాల్సింది, ఇట్లాంటివన్నీ మనం చెప్తాం. చెప్పిన తర్వాత శాస్త్రరీత్యా ఏంటంటే ఇంటికి రాగానే ఇప్పుడంటే మనకి ఇటువంటి వచ్చి మనకు అర్థమవుతుంది. ఓహో బయటికి వెళ్తే ఇప్పుడు కోవిడ్తో ఎవరైనా మరణించారనుకోండి, మనం ఇప్పుడు ఏమంటాం, అమ్మో అతను వెళ్ళొచ్చాం కదండి అని చెప్పి అంత ఫ్రెష్ అప్ అయిపోతున్నాం, చాలా జాగ్రత్తగా ఉంటున్నాం. దీన్ని శాస్త్రాలు ముందు చూపుతో ఇటువంటివన్నీ ఉంటాయని చెప్పి తెలుసుకొనే అటువంటి నియమాలు పెట్టడం జరిగింది. అయితే ఇందులో నేను మీకు మరికొన్ని విషయాలు చెప్తాను. చాలామంది ఏం చేస్తుంటారంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చిన తర్వాత అలాగే తిరగడం లాంటివి చేస్తూ ఉంటారు. అది చాలా దోషం. ఇంటికి వచ్చిన తర్వాత చక్కగా స్నానం చేసి బట్టలు వదిలేసి మరణించిన అయిపోతుంది. దాని తర్వాత మరొక విషయం ఏంటంటే, నాకు చాలా వచ్చినటువంటి ప్రశ్నలు, ఇప్పుడు ఏదైనా ఒక జాతక చక్రం చూసి ఏమండి మీరు పలానా దానం ఇవ్వండి, లేనట్లయితే పలానా గోవుకి తినిపించండి అనగానే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏమంటారంటే, సంవత్సరం ఇంకా కాలేదు సార్, మేము గోవుకి ఎలా తినిపిస్తాం, మేము దానం ఎలా ఇస్తామంటారు. కానీ ఎక్కడా కూడా ఇంట్లో ఒక వ్యక్తి గతించినప్పుడు గోవుకు పెట్టడం కానీ దానం ఇవ్వడం కానీ దోషంగా ఎక్కడ చెప్పబడలేదు. కేవలం కంకణాలు ధరించి పెద్ద పెద్ద పూజలు హోమాలు చేస్తుంటారు చూసారా, వాటికి మాత్రమే నిషిద్ధము. మీరు చక్కగా ఇంట్లో దీపారాధన చేసుకోవచ్చు, దేవతా ప్రార్థనలు చేసుకోవచ్చు, ఏమీ ఇబ్బంది లేదు వాటి ద్వారా. చాలామంది ఏం చేస్తారంటే సంవత్సరం అంతా కూడా దీపం పెట్టుకుని వదిలేస్తారు. అది చాలా పెద్ద దోషము. ఎందుకంటే ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఆ 11 రోజులు పితృదేవతలకు చేస్తారు. దాని తర్వాత ప్రతి నెల చేసేది ఉంటుంది. దాని తర్వాత ప్రతి సంవత్సరం ఇచ్చేది ఉంటుంది. అమావాస్యలు వచ్చినప్పుడు పర్టికులర్గా ఏంటంటే పితృదేవత వాటి గురించని బ్రాహ్మణుడికి బియ్యము స్వయం పాకం అంటారు, అవి కూడా ఇవ్వాలి. ఇదంతా ఈ మరణించిన వారి ఇంటికి వెళ్ళి రావడం ద్వారా వరకే చెప్పడం కంటే కూడా చెప్పాలని చెప్పి చెప్తున్నా. ఇక మరొక విషయం ఏంటంటే, ఇక్కడ 11 రోజుల లోపల మాత్రము ప్రత్యేకంగా వారి గురించే, అంటే ఎవరైతే మరణించారో వారికి సంబంధించినటువంటివి, పితృదేవత సంబంధించినటువంటి విషయాలు శ్రద్ధగా చేయమని చెప్తుంది శాస్త్రం. అలాగే కొన్ని విషయాల్లో కొన్ని వారాల్లోని, లేనట్లయితే కొన్ని నక్షత్రాల్లో మరణించినప్పుడు ప్రత్యేకంగా ఒక 6 నెలల పాటు ఇంట్లో నుంచి వేరే ఇంటికి వెళ్ళి అద్దెకు ఉండడం కానీ, లేనట్లయితే ఇంకో సొంత ఇల్లు ఉంటే అక్కడికి వెళ్ళడం కానీ చేయమని చెప్తుంది. అటువంటివి కూడా ఖచ్చితంగా పాటించాలి. ఎందుకంటే కొన్ని వారదోషాలు ఉంటాయి. మంగళవారం రోజు ఎవరైనా మరణిస్తే కనుక ఆ మంగళవార మరణము ఇంకొకరి మరణానికి దారితీస్తుంది. కాబట్టి దానికి సంబంధించిన శాంతి మీకు తోచినంత దాంట్లో చేసుకోవాలి. ఇవేవో మూఢనమ్మకాలు, మరణించిన వాడు ఇంకో దగ్గర పుడతాడు కదా, ఇంకో దగ్గర పుట్టినప్పుడు మరి ఇక్కడెందుకు చేయడం అని అనుకుంటూ ఉంటారు. కానీ అలా కాదు.
మరణించినటువంటి వ్యక్తి ఇంకో దగ్గర పుట్టినప్పటికీ కూడా ఈ ఆత్మ సంబంధంగా పితృదేవతా సంబంధం అనేటువంటిది ఒకటి ఉంటుంది. ప్రతి సంవత్సరం మనం పెట్టేటువంటిది వారికి అందుతూ ఉంటుంది. అయితే ఇక్కడ ఏంటంటే ఇవన్నీ కూడా గరుడ పురాణంలో ఉంటాయి. వీటికి సంబంధించిన మనిషి మరణించిన తర్వాత ఎక్కడికి వెళ్తాడు, ఏమవుతుంది, ఎవ్రీథింగ్ ఉంటుంది. చాలామంది ఏమనుకుంటారంటే కేవలం స్వర్గం నరకం అనుకుంటే స్వర్గానికి వెళ్ళిపోవడమే, నరకం వెళ్ళిపోవడమే అనుకుంటారు కదా. నరకము అంటే మీకు చాలా క్లియర్గా శాస్త్రంలో మహాభారతంలో కానీ వీటిలో కానీ చెప్పబడ్డం ఏంటంటే ఇంకొక జన్మ ఎత్తడం, అంటే మానవ జన్మ కాకుండా ఇంకో జన్మ ఎత్తడం కూడా నరకంతో సమానంగా చెప్పడం జరిగింది. ఒక పురుగుగా పుట్టామనుకోండి, ఆ పురుగుకి టైంకి ఆహారం దొరకాలని రూల్ ఏం లేదు. మనం అంటే చక్కగా ఇంట్లో సరుకులు పెట్టుకుంటున్నాం, పొద్దున్నే టిఫిను, మధ్యాహ్నం భోజనం, మళ్ళీ రాత్రికి భోజనం, బిర్యానీలు అన్నీ వండుకొని తినేస్తున్నాం. కానీ పురుగుకి అలా ఉండదు, పక్షికి అలా ఉండదు, జంతువుకి అలా ఉండదు. అది ఇప్పుడు తింటే మళ్ళీ ఎప్పుడు తింటుందో దానికే తెలియదు. దాని కర్మ బాగుండే ఇంట్లోనో పెంపుడు కుక్కగానో లేకపోతే పెంపుడు జంతువుగానో పుడితే దానికి చక్కగా ఉంటుంది ఫుడ్, లేనట్లయితే దాని కర్మ కాలిపోయినట్టే. అది కూడా నరకమే. అలా కొన్ని కోట్ల జన్మలు ఎత్తితే కానీ మనుష్య జన్మ రాదు. కాబట్టి ఏంటంటే ఈ మనుష్య జన్మ చాలా గొప్పది. కాబట్టి మహర్షులు చెప్పినటువంటి ఈ యొక్క నియమ నిబంధనలన్నీ పాటించడం ద్వారా ఆరోగ్యంగా ఉంటాం. ముఖ్యంగా మనం ఎందుకు స్నానం చేయాలంటే ముందుగా మనం ఆరోగ్యంగా ఉంటాము. కాబట్టి ఇవి పాటించాలని చెప్పి కోరుకుంటూ శ్రీమాత్రే నమః.